సమయాన్ని పోనీయొద్దు, వేస్ట్గా పోనీయొద్దు. కొంతమంది వేస్ట్గా సమయాన్ని గడిపేస్తారండి. టెలివిజన్ ముందు కూర్చొని సినిమాలు చూస్తూ వేస్ట్గా గడుపుతారు కొంతమంది, సీరియళ్ళు చూస్తూ వేస్ట్గా గడుపుతారు కొంతమంది. వాళ్ళ సమయాన్ని కాలక్షేపం కోసం, టైం పాస్ గేమ్స్ అంటాయి. ఏం గేమ్స్ అయ్యి? కొంతమంది టెలివిజన్ ముందు టైం పాస్ చేస్తుంటే కొంతమంది ఏమో టైం పాస్ గేమ్స్. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ రోజుల్లో బుద్ధిమంతులుగా ఉండాల్సిన వాళ్ళు బుద్ధిహీనులు అయిపోవడానికి కారణం ఈ సెల్ ఫోనే అంటాను నేను. చిన్న పిల్లల కానుండి ఈ సెల్ ఫోన్ లేకపోతే గడవట్లేదు కానీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నువ్వే ట్యూన్ చేస్తున్నావు. ఎలాగా? వాడికి ఎట్లగట్లా అన్నం తినిపించడానికి సెల్ ఫోన్ అలవాటు చేసావు. వాడికి ఆడి అన్నం తింటే చాలు నీకు. దానికోసం ఈ అలవాటు ఎవరు చేశారు? ఈడి గోపలు కాదు, వాళ్ళ అమ్మ గోపలు పగలగొట్టాలి. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? చందమామలు చూపించేవాళ్ళు, నక్షత్రాలు చూపించేవాళ్ళు. వీళ్ళేమో సెల్ ఫోన్ చూపిస్తున్నాడు ఇప్పుడు. అవునంటారా కాదంటారా? ఒక్కసారి మనం ఆలోచిస్తే కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు కథలు చెప్పడం, నిధులు చెప్పడం నైట్ అంతా ఇప్పుడు దేని దగ్గర పెట్టేస్తున్నారంటే సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్, చిన్న పిల్లలప్పటి నుండి సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి పిల్లలు. ఈనాడు దీనిలో కొన్ని గేమ్స్ వచ్చినాయి అంటే గేమ్స్ ప్రాణాలే తీసేస్తున్నాయి. ఎట్టాంటి గేమ్స్ అండి. కొంతమంది చచ్చిపోతున్నారండి పిల్లలు. అభం శుభం ఎరగని పిల్లలు ఆత్మహత్య చేసేసుకుంటున్నారండి. దీంట్లో పనికొచ్చే చాలా ఉన్నాయండి, అవసరమైనవి చాలా ఉన్నాయి పనికొచ్చేవి. వాటి కోసం వాడితే వాడండేమో కానీ పనికి మాలని దీనికన్నా పనికొచ్చే వాటికన్నా 10 times ఎక్కువ ఉన్నాయి. పనికిరాని 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ పనికిరాని జోలికి వెళ్ళొద్దండి అని మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సమయాన్ని వేస్ట్గా గడపొద్దండి, సమయాన్ని విలువగా గడుపుదాం.